అభిరామి స్తోత్రాన్ని ప్రపంచానికి అందించిన సుబ్రహ్మణ్య అయ్యర్ గారికి నమస్కరిస్తూ ఈ అభిరామి స్తోత్రం గురించి తెలుసుకుందాము. ఆయన ఈ స్తోత్రం రాసిన తర్వాత, అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఈయన పేరు అభిరామ భట్టర్గా మారిపోయింది. లలిత నవరాత్రుల్లో పూజ చేయటానికి సమయం లేని వాళ్ళు, ఎక్కువసేపు పూజ చేయలేని వాళ్ళ కోసం చాలా సులువైనటువంటి ఒక స్తోత్రం ఉందండి. అది అభిరామి స్తోత్రము అంటారు. దాన్ని ఎలా చేయాలో చెప్పుకుందాం. ఈ ఆలయం తమిళనాడులోని చిదంబరానికి చాలా దగ్గరలో ఉంది. తిరుక్కడయూర్ అనే ఊరిలో. ఇక్కడ శివుడు అమృత ఘటేశ్వరుడుగాను, అమ్మవారు అభిరామీదేవిగాను దర్శనమిస్తున్నారు. మార్కండేయునికి దీర్ఘాయుష్యుని ప్రసాదించిన స్థలంగా మార్కండేయుడు ఇక్కడే తపస్సు చేసి వరం పొందినట్లు పురాణాల ప్రకారం చెప్తున్న ప్రదేశం ఇదే అన్నమాట. ఇందులో 18వ శతాబ్దానికి చెందినటువంటి సుబ్రహ్మణ్య అయ్యర్ అనేటువంటి ఒక దైవభక్తుడు, అవధూత లాంటి ఆయన కూడా ఇక్కడ ఎప్పుడూ ధ్యానం చేస్తూ అమ్మవారి ధ్యాసలోనే ఉంటూ ఎన్నో అనుభూతుల్ని పొందుతూ తనలో తానే నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారట, ఎప్పుడూ ఆ గుడిలోనే కూర్చుని. అయితే ఒకసారి ఒక రాజు అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు రాజు అతన్ని చూసి, అందరూ లేచారు కానీ ఆయన లేవలేదు అన్న కోపం మనసులో ఉంచుకొని ఎందుకు అతను అక్కడే ఉన్నాడు అని పూజారులను అడిగినప్పుడు, ఆయన కళ్ళు తెరిచినా సరే స్పృహలో ఉండరు, ఆయన ఎప్పుడు అమ్మవారి ధ్యాసలో ఉంటారు అని కొంతమంది, కాదు ఆయనకి పొగరెక్కువ కాబట్టి ఆయన ఎవరిని లెక్క చేయడు అని కొంతమంది చెప్పటంతో రాజు ఇతనికి నిజంగా దైవభక్తి ఉందా లేకపోతే గర్వంతో ఉన్నాడా అనేది గమనించటానికి ఆయన దగ్గరికి వచ్చి ఈరోజు తిథి ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు అమ్మవారి రూపాన్ని దర్శిస్తూ బాగా ప్రకాశిస్తున్నటువంటి ముఖంతో, చంద్రబింబం లాంటి ముఖంతో ఉండేటువంటి అమ్మవారి దర్శనం ఆయనకు కలుగుతూ ఉంటుంది. ఆ అనుభూతితో ఆయన ఈరోజు తిథి పౌర్ణమి అని చెప్తారు. ఆ పౌర్ణమి అని చెప్పిన తర్వాత ఆ రోజు అమావాస్య ఉంటుంది. అయితే అప్పుడు రాజుకు చాలా కోపం వచ్చి, ఈరోజు రాత్రికి నేను వస్తాను, నాకు పున్నమి చంద్రుడు కనిపించకపోతే నీ తల తీసేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ సుబ్రహ్మణ్య అయ్యర్కి స్పృహ వచ్చిన తర్వాత మిగతా వారంతా కూర్చుని, రాజు ఇలా అన్నాడు, నిన్ను రాత్రికి పున్నమి చంద్రుడు కనిపించకపోతే నీ తల తీసేస్తానన్నాడు అని చెప్తారు పక్కవారు. అయితే నాకు అమ్మవారు అలా దర్శనం ఇచ్చింది, నేను చెప్పాను, ఎవరి చేతిలోనూ నేను మరణించే కంటే అమ్మవారికే నేను ఆహుతైపోతాను ఒకవేళ నేను చెప్పింది జరగకపోతే అని అనుకుని, ఆయన ఒక చెట్టుకి ఒక ఉయ్యాల లాంటి బల్లని కట్టుకుని కింద అగ్నిగుండం పెట్టుకుని ఈ స్తోత్రం చదువుతూ ఉంటారనమాట. ఆ చదివే సమయంలో అక్కడ రాత్రి అయిపోయిన తర్వాత అమ్మవారు తన చెవి పోగుని ఆకాశంలోకి విసిరేస్తుందట. అలా ఆకాశంలోకి విసిరేసినప్పుడు మొత్తం చంద్రుడు పౌర్ణమి వెలుగులతోటి ప్రకాశించుతాడు. అదే సమయంలో రాజుగారు అక్కడికి వస్తారు. అలా వచ్చినప్పుడు రాజుగారు ఆ దృశ్యాన్ని చూసి కన్నీళ్ల పర్యంతంతో ఆయన కాళ్ళ మీద పడతాడు క్షమించమని. ఇది అభిరామి స్తోత్రం రావడానికి కారణమైనటువంటి కథ అన్నమాట. అప్పుడు ఆయన ఆ చనిపోవాలి అనుకున్న ఘట్టంలో చెప్పినటువంటి ఈ శ్లోకాలే అభిరామి స్తోత్రం. ఇది తమిళంలోనే ఉంటాయి. ఆయన 100 శ్లోకాలు రాశారు. అయితే వాటన్నింటి సారాంశాన్ని 10 శ్లోకాల రూపంలో సంస్కృతంలో కూడా ఇచ్చారు మనకి. అవే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఆ 10 శ్లోకాలు ఇక్కడ ఇచ్చాము వాటి అర్థాలతోటి. చిటికెడు పసుపు, కుంకుమ, పువ్వులతో అమ్మవారిని పూజించి ఆ తర్వాత ఆ కుంకుమని మనం పెట్టుకోవాలి. దీనివలన నిత్య సౌభాగ్యం కలుగుతుంది అని చెప్తున్నారు. తమిళనాడులో ఇది ప్రతిరోజు నిరంతరము ప్రతి ఇంట్లోనూ జరిగేటువంటి ప్రక్రియ అంట. ఇది ఖచ్చితంగా వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటారంట. ఈ 10 శ్లోకాలు ఇప్పుడు మనం అవి ఏంటో చెప్పుకుని వాటి అర్థం తెలుసుకుందాం. అభిరామి స్తవంలో మొదటి శ్లోకం,
నమస్తే లలితే దేవి శ్రీమత్ సింహాసనేశ్వరి భక్తానామిష్టదే మాతః అభిరామి నమోస్తుతే. శ్రీ విద్యా సింహాసనానికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ లలితాదేవి నీకు నమస్కారము. భక్తులకి ఇష్టమైన దేవి నువ్వు అభిరామిగా ఇక్కడ కొలువయ్యి ఉన్నావు, నీకు నమస్కారము అని చెప్తున్నారు. రెండవ శ్లోకము. చంద్రమండల మధ్యస్థే మహా త్రిపుర సుందరి శ్రీచక్ర రాజనిలయే అభిరామి నమోస్తుతే. అంటే దీనికి అర్థం ఏంటంటే, చంద్రమండలం మధ్యలో ఉండేటువంటి ఓ మహా త్రిపుర సుందరి దేవి, ఎప్పుడూ శ్రీచక్రంలోనే ఉండే అమ్మ అభిరామి నీకు నమస్కారము అని అర్థం. మూడవ శ్లోకము. మార్కండేయ మహాభక్త సుబ్రహ్మణ్య సుపూజితే శ్రీరాజరాజేశ్వరి త్వం హ్యభిరామి నమోస్తుతే. ఇక్కడ మార్కండేయ మహర్షి గురించి చెప్తున్నారు. మనం చెప్పుకున్నాం కదా, మార్కండేయుడికి ఇక్కడే వరమిచ్చాడు శివుడు అని. ఆ మహాభక్తుడితో పాటు సుబ్రహ్మణ్య సుపూజితే అంటే ఇప్పుడు మనకి సుబ్రహ్మణ్య అయ్యర్ అని చెప్పుకున్నాం కదా, ఆయన కూడా పూజ చేస్తున్నారు. ఎవరికి అంటే అభిరామి రూపంలో ఉండేటువంటి రాజరాజేశ్వరి దేవికి. అమ్మ అభిరామి నీకు నమస్కారము అని చెప్తున్నారు. నాలుగో శ్లోకం. చంద్రోదయం కృతవతి తాటంకేన మహేశ్వరి ఆయుర్దేహి జగన్మాత అభిరామి నమోస్తుతే. ఇక్కడ మనకి తాటంక యుగళీభూత అనే శ్లోకం ఉంది కదండి లలితా సహస్రంలో. అంటే ఇక్కడ తన చెవి పోగు చేత చంద్రమండలాన్ని సృష్టించినటువంటి అమ్మ, నువ్వు నాకు ఆయుష్ని ఇవ్వు, అభిరామి నీకు నమస్కారము అని చెప్పి స్తుతిస్తున్నారు. ఐదవ శ్లోకము. సుధాఘటేశ శ్రీకాంతే శరణాగత వచ్చలే ఆరోగ్యం దేహిమే నిత్యం అభిరామి నమోస్తుతే. ఈ శ్లోకంలో సుధాఘటేశుడు అనంటే ఇక్కడ తిరుక్కడయూరు అనే ఊరిలో శివుడు ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా, ఆయన్ని అమృత ఘటేశ్వరుడు అంటారనమాట. ఆ అమృత ఘటేశ్వరుడికి తోడై ఉన్నటువంటి అమ్మవారు అమృతవర్షిణి లాంటిది. సో ఆమెని శరణు అడుగుతున్నారు. ఏమని అంటే ఆరోగ్యం ఇవ్వమని, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండేలాగా చూడమని, అభిరామి నీకు నమస్కారము అని చెప్తున్నారు. ఆరవ శ్లోకము. కళ్యాణి మంగళం దేహి జగన్మంగళకారిణి ఐశ్వర్యం దేహిమే నిత్యం అభిరామి నమోస్తుతే. ఇక్కడ మంగళప్రదమైనటువంటి అమ్మవారు జగత్ కళ్యాణం కోసం ఎప్పుడూ అందరికీ వరాలు ఇస్తూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని మనం ఎప్పుడూ శుభాలని కలిగించేటువంటి అమ్మవారిని ఐశ్వర్యం ఇవ్వమని, ఎప్పటికీ ఐశ్వర్యంతో తొలతూగేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అభిరామి నీకు నమస్కారము అని చెప్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకము. రాజీవలోచనే పూర్ణే పూర్ణచంద్ర విధాయిని సౌభాగ్యం దేహిమే నిత్యం అభిరామి నమోస్తుతే. ఈ శ్లోకానికి అర్థం తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి పూర్ణచంద్రుని ప్రకాశంతో ఉండేటువంటి ముఖంతో ఉండే ఓ అమ్మ, నాకు సౌభాగ్యం నిత్యము ఉండేలాగా ఇవ్వు అని చెప్పి ప్రార్థిస్తున్నారు. అలాగే అభిరామి నీకు నమస్కారము అని చెప్తున్నారు. ఈ శ్లోకానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇది చదవడం వల్ల ఎప్పటికీ మనకి సౌభాగ్యం ఉంటుంది అని చెప్తున్నారు. ఏ జన్మలో చేసినా సరే మనకి ఎప్పటికీ నిత్య సౌభాగ్యాన్ని ఈ స్తోత్రం ద్వారా మనం పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత 8వ శ్లోకం. గణేశ స్కంద జనని వేదరూపే ధనేశ్వరి విద్యాంచ దేహిమే కీర్తిం అభిరామి నమోస్తుతే. గణేశుడు సుబ్రహ్మణ్యునికి తల్లి అయినటువంటి ఓ జగన్మాత, వేద రూపంలో ఉండేటువంటి ఓ గాయత్రీదేవి, నీ పిల్లలతో పాటు నాకు కూడా విద్యని మరియు కీర్తిని ఇవ్వు, అభిరామి నీకు నమస్కారము అని వర్ణిస్తున్నారు. 9వ శ్లోకం. సువాసిని ప్రియే మాత సౌమాంగళ్య వివర్ధిని మాంగళ్యం దేహిమే నిత్యం అభిరామి నమోస్తుతే. 9వ శ్లోకంలో ముత్తైదు భాగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నారండి. ముత్తైదుని ఎంతో ఇష్టపడే ఓ జగన్మాత,
సౌభాగ్యమంగళి అయినటువంటి నువ్వు మాకు ఎప్పుడూ నాకు నిత్యం సౌభాగ్యాన్ని ఇవ్వు అభిరామి, నీకు నమస్కారము అని చెప్తున్నారు. 10వ శ్లోకం. సాన్నిధ్యం కురు కళ్యాణి మమ పూజా గృహే శుభే బింబే దీపే తథా పుష్పే హరిద్ర కుంకుమే మమ. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, మనం చెప్పుకుంటున్నటువంటి ఒక చిటికెడు పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ మన పూజా గృహంలో మన సాన్నిధ్యంలో ఉండేటువంటి అమ్మవారికి దగ్గర అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ అలాగే దీపంలోకి పువ్వుల్లోకి మన దగ్గర ఉండేటువంటి మన చేత్తో పూజ చేసేటువంటి పసుపు కుంకుమతోటి వీటన్నింటిలోకి అమ్మవారి శక్తిని ఆవాహన చేయమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. దాని ద్వారా ఆ చేసినటువంటి ఫలితాన్ని మనకి ఇవ్వమని అమ్మవారిని అడుగుతున్నాం. ఇది ఈ 10 శ్లోకాలకి అర్థం. ఇది చాలా సులువుగా ఉంటుంది. కేవలం 5 నిమిషాల్లో పూజ అయిపోతుంది. చెయ్యలేని వాళ్ళు దీన్ని పెట్టుకుని వినండి.